రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే సచివాలయంలో నేడు ఉదయం 11 గంటలకు హౌసింగ్ డిపార్ట్మెంట్ పై సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై అధికారులతో చర్చించనున్నారు. సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి శాఖల అధికారులు హాజరు కానున్నారు. ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. సచివాలయంలో నేడు ఉదయం 11 గంటలకు హౌసింగ్ డిపార్ట్మెంట్ పై సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి హౌసింగ్ డిపార్ట్మెంట్ సమీక్ష నిర్వహించబోతున్నారు. ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సిఎస్ మిగతా ఉన్నతాధికారులు కూడా ఈ భేటీకి హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. ఇక దాని పురోగతికి సంబంధించి అంటే ఎలా ముందుకు వెళ్ళాలి, విధి విధానాలు ఏంటి అన్న అంశాలకు సంబంధించి ఈ భేటీలో చర్చించబోతున్నారు. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. 6 గ్యారంటీ హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు కూడా ఇటు సోనియా హామీ ఇచ్చింది. ఆ మేరకు ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. ఇక ప్రతి నియోజకవర్గానికి కొన్ని ఇళ్లు కేటాయించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్యక్రమానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఈ భేటీలో చర్చించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించింది. దాదాపుగా 80 లక్షలకు పైగా మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్టుగా గుర్తించారు. దాంట్లో అర్బన్, రూరల్ లో అని చెప్పేసి ఇప్పటికే ఆ దరఖాస్తులను ఫిల్టర్ చేశారు. ఇక వాటికి సంబంధించి నిధులు కావచ్చు, లేకపోతే ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఈ భేటీలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక రూరల్ కు సంబంధించి దాదాపుగా 23 లక్షల మంది, అర్బన్ కు సంబంధించి 55 లక్షల మంది పైగా దరఖాస్తులు ఉన్నట్టుగా గుర్తించారు. మొదట సొంత ఇంటి స్థలం ఉన్న వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ తర్వాత ఇల్లు లేకుండా అదేవిధంగా సొంత స్థలం లేని వాళ్ళకి ప్రభుత్వం కట్టించే విధంగా ఈ ప్రణాళిక రూపొందించబోతున్నట్టు తెలుస్తుంది. కేంద్రం ఇప్పటికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని కూడా అమలు చేస్తా ఉంది. ఆ పథకానికి ఈ ఇందిరమ్మ ఇళ్లను అటాచ్ చేసి రాబోయే రోజుల్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రత్యేక పోర్టల్ కూడా తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం ఒక సందిగ్ధంలో ఉంది. కేంద్రం ఇప్పటికే ప్రధాని ఆవాస్ యోజన ఒక పోర్టల్ వినియోగిస్తుంది. ఆ పోర్టల్ తో అటాచ్ అవడమా లేకపోతే ప్రత్యేకంగా ఇంకొక పోర్టల్ తీసుకురావడం అనేది కూడా ఈ రోజు భేటీలో చర్చించబోతున్నారు. ఇక ఆ కొద్ది రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఈ ఏడాది కొన్ని ఇళ్ల నిర్మాణం చేపట్టాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా ఈ ఏడాది బడ్జెట్ లో దాదాపుగా 9,000 కోట్ల రూపాయలను కూడా కేటాయించింది. ఆ మేరకు ప్రతి నియోజకవర్గానికి నిధులు కేటాయించి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని త్వరలోనే ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఆ మేరకు ఈ రోజు ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుని ఒక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. అర్హులను ఎలా గుర్తించాలి అన్న దానికి ఒక సందిగ్ధంగా ఉంది. ఆ మేరకు క్షేత్రస్థాయిలో ఇటు రెవెన్యూ, మున్సిపల్, అదేవిధంగా ఒకవేళ గ్రామ స్థాయిలో అయితే అక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ ఇట్లా ఎలా ముందుకు వెళ్ళాలి, అర్హులను ఎలా గుర్తించాలి అనేది ఒక సమస్యగా మారుతుంది. కాబట్టి దానికి కమిటీ వేయడము, ఆ కమిటీలో ఎవరెవరు ఉండాలి అనేది కూడా ఈ రోజు భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.